హలో ఫ్రెండ్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా మన రాజాసాబు ఈ నెల 16th అయితే టీజర్ వస్తుంది అనమాట. దానికోసం అందరూ ఈగల్లీ వెయిట్ చేస్తున్నారు. ఇంకా మన కల్కి 2 గురించి, సలార్ వీటన్నిటి గురించి వెయిట్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా ఈగల్లీ వెయిట్ చేసేటటువంటి ట్రైలర్ ఏదైనా ఉందంటే కన్నప్ప ట్రైలర్ అనమాట. కన్నప్ప ట్రైలర్ చూసుకున్నట్లయితే 13th, ఇవాళ 10th అనమాట. ఒక 2 days ఆగైతే రిలీజ్ చేస్తామని చెప్పి ఈరోజు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. ఇది చూసిన తర్వాత నాకైతే అబ్బా సాయిరామ్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంకా షాకింగ్ ఏంటంటే రిలీజ్ చూసుకున్నట్లయితే ఈ నెల 27th వరల్డ్ వైడ్ 100% రిలీజ్ చేస్తాం అనేటటువంటిది కూడా వాళ్ళు హానెస్టీగా చెప్పారనమాట. హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ అయినట్టు, వేరే సినిమాలు పోస్ట్ పోన్ అయినట్టు మేము అసలుకే పోస్ట్ పోన్ చేయం, మాట అంటే మాటే అని చెప్పి వాళ్ళైతే తెలియజేయడం జరిగింది. అసలు యాడ్ నుండి వచ్చింది వీళ్ళకి ఎంత ధైర్యం? ఎందుకంటే అవతల డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన రిలీజ్ చేస్తున్నప్పటికీ థియేటర్ ఇష్యూ నడుస్తుంది, బయ్యర్ కొంటలేదు అనేటటువంటి వార్త నడుస్తుంది. ఇన్ని వార్తలు నడుస్తూనే ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా కొనడానికే చాలా మంది ముందుకు రావట్లా, చాలా మంది వెనకడికి వస్తున్నారు. కానీ కన్నప్పోళ్ళకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? మంచు విష్ణుకి ఎలా ధైర్యం వచ్చింది? మోహన్ బాబు గారికి ఎలా ధైర్యం వచ్చింది? ఈ నెల 27వ తారీఖున ఎలా రిలీజ్ చేస్తారు అని చెప్పి చాలా మందికి అయితే కన్ఫ్యూజన్ బుర్రలో ఉండే ఉంటాయి అనమాట. వాటన్నిటికి కూడా క్లారిటీగా క్లుప్తంగా వివరణ ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట వీళ్ళ బలం, వీళ్ళ ధైర్యం ఏదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా ప్రభాస్ మట్టికే. ఎందుకంటే వీళ్ళు పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నారన్న. సినిమాకి ఒకసారేమో 90 కోట్లు అన్నాడు, ఒకసారి 200 కోట్లు అన్నాడు, ఒకసారేమో 3 digits అన్నాడు, ఒకసారి ఒక రేట్ చెప్పింది అనమాట. ఓకే, సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టారు అనేటటువంటిది నాట్ 1%. మీకు ఒక షాకింగ్ చెప్తా చూడండి. మన మంచు విష్ణు అన్న కెరియర్లోనే మంచి సినిమా ఏదైనా ఉంది అని అంటే నేనైతే హార్ట్ఫుల్గా ఇప్పటికీ కూడా నవ్వుకుంటూ బోరు కొట్టకుండా ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అయినప్పుడు ఓపెన్ చేసి చూసేటటువంటి సినిమా ఖచ్చితంగా డి కొట్టి చూడు. శ్రీను వైట్ల, విష్ణు బ్రహ్మానందం గారి కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ సినిమా ఇప్పటికి కూడా పడిచేస్తా. ఇప్పటికి కూడా మనం మీమ్స్ దర్శనం ఇస్తూనే ఉంటే ఏం జరిగిందంటే ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ ప్రసాద్ ఐమాక్స్లో రిలీజ్ చేశారు. కొన్ని హైదరాబాద్లో కొన్ని సెలెక్టెడ్ థియేటర్లో అయితే రిలీజ్ చేశారు. టోటల్గా 4 షోలు అయితే వేయడం జరిగింది. 4 షో మొత్తం మీద కూడా అది ఐమాక్స్లో చూసుకున్నట్లయితే 7 టికెట్లు మట్టికి బుక్ అయ్యాయి. ఓవరాల్గా సినిమా రిలీజ్ చేయడానికి థియేటర్స్ రెంట్ అయినా ఆ 4Kగా కన్వర్ట్ చేయడానికైనా వీళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ ఆల్మోస్ట్ 70 లక్షలు. కానీ సినిమా చూసుకున్నట్లయితే 2100 మాత్రమే వసూలు చేసింది. అంటే మన జియో రీఛార్జ్ మందం వీళ్ళు 50 లక్షలు 70 లక్షలు పెట్టుకుంటే పాపం 2100 వచ్చింది. ఇదే అనమాట అన్న మంచి తోపు సినిమా. కనీసంలో 1 లక్ష రూపాయలైనా రావాలి, కనీసంలో ఒక 50,000 రావాలి. 2100 వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఎంత దరిద్రం. సో ఈ విధంగా దరిద్రాన్ని అయితే ఫేస్ చేస్తుంటో విష్ణు. అయినప్పటికీ ఇంత ధైర్యం చేసి కన్నప్ప సినిమా రిలీజ్ చేస్తున్నట్టే దానికి కారణం అక్షయ్ కుమార్ కాదు, యాక్టర్ కాదు. మీరు ఎన్నేం చెప్పండి, నేను దీంతో ఎంత మందితో అయినా డిబేట్ చేస్తా. ఇప్పటికి కూడా కన్నప్ప సినిమా గురించి నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు అంటే దానికి కారణం 100కి 100% కారణం ప్రభాస్ అనమాట. వితౌట్ ప్రభాస్ కన్నప్ప సినిమా అనేటటువంటిది మీరు కాపీరైట్ వేసినా పర్లేదు, మీరు 24 గంటలు ఈ వీడియో డిలీట్ చేయించిన ఫీల్ కానీ జీరో. మీరు 200 కోట్లు బడ్జెట్ పెట్టండి, మీరు ఎంతైనా బిల్డప్పించుకోండి, వితౌట్ ప్రభాస్ కన్నప్ప సినిమా అనేటటువంటిది జీరో. అంతా ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఈ సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే వెళ్ళకుండా అనమాట. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని వీళ్ళు రీచ్ అవుతారా లేదా, సినిమా ఎలా హిట్ అయింది అనేటటువంటిది అయితే ముందు మనం అయితే వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. నేనైతే ఈగల్లీ వెయిట్ చేస్తున్నా కన్నప్ప సినిమా ట్రైలర్ కోసం. ఇంకా హానెస్టీగా మాట్లాడుకోవాలంటే అన్నేం చేయాలనంటే ప్రభాస్ క్యారెక్టర్ని తగ్గకూడదు. నేను చెప్తానన్నా, ముందే చెప్తాను మంచి విషయం అన్న. నేను కన్నప్ప సినిమా వెళ్ళేది ప్రభాస్ కోసమే. నేనే కాదు చాలా మంది సినిమా వెళ్ళేది ప్రభాస్ కోసమే. నువ్వు నీ క్యారెక్టర్ని ఎలివేట్ చేసుకుంటా, మీ నాన్న క్యారెక్టర్ని ఎలివేట్ తప్పులే చేసుకో, ఎందుకంటే మీరు అంత బడ్జెట్ పెడుతున్నారు. కానీ ప్రభాస్ క్యారెక్టర్ మట్టికే ఏమన్నా నువ్వు తగ్గించావు అనుకో నీ సినిమా డే 1 అయిపోద్ది అనమాట, మధ్యాహ్నం కాలం మరదపడిపోద్ది అనేటటువంటిది 100% వాస్తవం. ఈ గుర్తు పెట్టుకొని ప్రభాస్ అన్నది కనీసం 30 seconds పెట్టు, టీజర్లో జస్ట్ ఒక లుక్ పెట్టిన మిలియన్స్లో వ్యూస్ సంపాదించిన నీకు అప్పటికి అర్థమే ఉంటుంది ఆ ఇంపాక్ట్. అంతేగాని ఇంటర్వ్యూలు మందుకొచ్చి నాలో సగం ఉన్నాడు ప్రభాస్, నాకన్నా బక్కగా ఉన్నాడు ప్రభాస్, సో ప్రభాస్ క్యారెక్టర్ ఏం లేదు అని చెప్పి అన్న ఇంట్రోవర్ట్ కాదంట అలా అని చెప్పి నువ్వు ఆడించినల్లా ఆడిండు అని చెప్పి ఆయన ఆడిన మేము చూడడం అనేటటువంటిది ఇంకా వాస్తవం అనమాట. సో వెయిటింగ్ ఫ్రెండ్స్ కన్నప్ప ట్రైలర్ కోసం. మరి మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్.